వాళ్ళ తాత గిట్టే అయ్యా మా ఇంట్లో దారి వేస్తాడు వేదం తెచ్చిన బ్రాహ్మణయ్య పాట పాటు కొడతాడు బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య ఆడికెళ్ళి బ్రాహ్మణయ్య అమ్మా ఏం పండుగ చేస్తాను ఇక్కడ అవుపిస్తారేవా కళ్ళ అవుపిస్తారేవా నీకు ఏంటి అది ఏంటంటే పెళ్లి చేస్తాను ఇప్పుడు టెంట్ చూస్తే పెళ్లి ఎట్లా అనుకుంటారు బిడ్డ ప్రతి దానికి టెంట్లు ఎత్తాలి చిన్న పండుగ టెంటే పెద్ద పండుగ టెంటే బర్త్డే అయిన టెంటే ఏ పండుగ అయినా టెంటే పెళ్లి చేస్తానవయ్యా ఆయన నువ్వు ఎటు పోతున్నావయ్యా అయ్యా నేను కాశీ కాళేశ్వరి నుంచి రాంగ వస్తున్నా చిలుపురుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి దగ్గర పోతానా అమ్మాయిదేమో పల్లగుట్ట అబ్బాయిదేమో రాజారము పొద్దుగాల 7:30 పెళ్లి చేయాలి 1:30 వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి ముఖం ఒక్కరోజే మళ్ళీ దుర్ముహూర్తం అన్నట్టున్నారు అంతేనా మరి అక్కడ సంభావన ఎంత ఇస్తాలయ్యా సంభావన అంటే బిడ్డని లెక్క చేసుకోవాలి మా ఆయన లెక్కలు వేరే ఉంటాయి ఏ పాట చదివినావయ్యా ఓ అబ్బో నేను చదివితే మీకు నేను చదివిన చదువు చెప్తే మీకు పిచ్చేస్తుంది మన తెలంగాణ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో చదువు అంత చదువు ఏందనుకుంటావు బిడ్డ లా చేసినావా గంత చీపు బీటెక్ చేసినావా గంత చీపు బీడి లైన్ చేస్తారు బీటెక్ ఎంటెక్ చేసినావా గంత చీప అమ్మా బిఏ చేసినావా మరి ఏ పాట చదివినావయ్యా నర్సరీ చదివినా రిస్క్ అనిపించిన పక్క వైరస్ ఇక ఈ ఒడ్డుకే ఇంకా ఆ ఒడ్డుకి వెళ్ళలే నర్సరీ రిస్క్ అనిపించిన మొదటి వస్తుంది మూడోది ముక్క అయితే చెప్తాను మూడోది రాదుగా బిడ్డ అక్కడికి పోతే 1:30 ఇస్తాను బిడ్డ 150 16 ఇస్తాను మీద అవునా అయ్యా అక్కడ దాకా ఎందుకు ఇక్కడనే 3 ఇస్తాం 3 సార్లు పెడతామరా 3 సార్లు పెట్టేది అరే గట్లా కదయ్యా 3 సార్లు అన్నభోజనం పెడతాం 3016 నీకు ఇస్తాం నీకు ఒక్కనికే వీళ్ళందరికీ లేవు వాళ్ళు డబ్బులు కొట్టుడు కూడా చేస్తారు వీళ్ళు అమ్మా ఆ పెళ్లి వాళ్ళు ఫోన్ చేస్తే బిడ్డ మీకు దుర్ముహూర్తం వస్తుందని చెప్తా అది ఒక్క పెళ్లి ఇక్కడ 2 పెళ్లి పైసలు వస్తాను మరి పెళ్లి పిల్లకైతే నాకేంది అది సాయంత్రం వరకు చూసుకుంటుందా సాయంత్రం వరకు మనం ఎత్తుంటాం నాగిన కానీ ఉంటాం డీజే కానీ ఉంటాం ఓం నారాయణ అబ్బాయి ఏడి అబ్బాయి అవుతున్నాడా నేను గణపతి బొమ్మ అనుకుంటాను పొలగా చూసి గణపతి బొమ్మలు ఎక్కడ అబ్బాయి పేరేం పేరు శ్రీమంత మహారాజు ఓ పొలగాడు మంచిగా ఉన్నట్టున్నాడు కదా గడ్డ కన్ను తిక్కువని పొలగా చూస్తుంటానే అంటే పొలగాడు ముద్దుగానే ఉన్నాడు పెళ్లి చేస్తా అమ్మాయి అమ్మాయా ఇక్కడే ఉన్నది అమ్మాయి పేరేం పేరు ఉమావతి ఉమారాణి అబ్బాయి శ్రీమంత మహారాజు పొలగాడు తప్పు చేస్తే పంట లేదు నా కొడుకు పంట అయ్యో నా బంగారం ఎందుకంటే కొత్త కదా ఎందుకంటే పొద్దాక వడ్డించి వచ్చి వచ్చి కావచ్చు అయ్యో పెళ్లి కాబట్టి 3 రోజులు వచ్చి నిడదలేదు నా కొడుకు డెకరేషన్ వేస్తున్నారు అటు ఇటు ఒక్కడైనా పొలగాడు ఒక్క పొలగాడు ఎన్ని చదువుకోవాలి పెళ్లి మంచిగా చేస్తా ఎన్నో పెళ్లి చేసినా అన్ని సక్సెస్ అయినాయా 50 పెళ్లి చేసినా 25 ఇడుపు కాగితం అయినాయి నవ్వుతాను నీకు ఎంత మానవానికి అంటే ఇంకా నేను ఎవరు అంతలేడా అసొంటాన్ని ఎవరిది అన్నాడు పిండి తీర్రు వచ్చే 10,000 ఇష్టపోయే బ్రాహ్మణయ్య కాదు ఈ బ్రాహ్మణయ్య 13,014 ఎత్తున పోతే పిండి తీర్రు వచ్చే పైసలు మంచి ఇంత కథ మంచిగా ఉంటది లేకపోతే ఇంటికాడ వాడు ఎవరకు నేను ఒక్కనే తాగుతాను కావచ్చు
దానికి అదే వరకు అయ్యో ఇలా ఒక పోతాని పొలగానికి పెరగానంత 2 ముద్దలు తినిపించిన అంతేనా నువ్వు నిన్న ఆయన వంతుంది నా కొడుకు వాతుకు నేనే తలకే ఒక్క రాత్రి నుంచి మాట్లాడిన అయ్యా దుకాణం పొలం ఉంటారు అమ్మాయి తూర్పుకాయ నమః ఓం పూసోయ నమః ఓం నారాయణం శివనారాయణం కొద్ది అదే తరుగుని బిడ్డ మాకు ఆడబిడ్డ లేరా ఆడబిడ్డ సంజయ్ అంట నువ్వేనా మొత్తం ఎవరు అంతా అమ్మా ఇటు రామ ఓం నారాయణం అబ్బాయి ఈ అమ్మాయి పేరే పేరు కుమారాణి కుమారాణి నామదేశ్య అమ్మాయి అబ్బాయి పేరే పేరు అమ్మాయి ఇప్పుడే సిగ్గుపడితే ఎట్లా ఈ ఉన్న సగం ఇళ్ళ పోతుంది అయిపోయినాక మొత్తం సిగ్గుపోతుంది అబ్బాయి పేరే పేరు శ్రీమంతమారు నామదేశ్య అబ్బాయి అమ్మాయి ఇష్టమేనా నువ్వు నా పక్క పోయి కూర్చున్నా అయితే గంటగాడి బిడ్డ అయ్యో అబ్బాయి అనుకో అయ్యబాయి అనుకో ఒప్పుకుంటారు అబ్బాయి అనుకో ఒప్పుకుంటారు పెళ్లి అయిపోయినాక ఆరు పండుగ వెళ్ళాక ఇక్కడ మళ్ళా ఎరకసీరి పిల్లలతో మాట్లాడుకొని లేచిపోయాడు మా పొలగాడు అంతేనా నా మాట గిరిదాటాడు నువ్వు లేదో నేర్పకపోవడానికి ఏంది పిల్లగా నామకం చూస్తా నామకం ఏమున్నది గడుచుర్రాను నారాయణ నువ్వే కదా తిరభద్రం కట్టు పెద్ద తప్పులా మనసులేనా పెద్ద తప్పులా మంగళారతి పెట్టుకొని రమ్మంటాను పెళ్లి చేసుకుంటాను ఓం నారాయణం శివనారాయణం అమ్మాయి కాలువ కాయ నమః ఓ సప్పుడు సామక కూడా నారాయణం బాబు అలవాటు నమ్ముంటావు నువ్వు నారాయణం అమ్మాయి కాలువ కాయ నమః నారాయణం శివనారాయణం ఆ తిరుపతిలో అమ్మాయి గౌరవం అత్యంతలేసి కుక్క మురియాను మరుగుతాను అమ్మాయి గౌరవం ఎక్కడ చెప్పు ఈడ చట్నీ పోక తమలపాకులో పసుపు గౌరమ్మ లేదా అమ్మాయి గౌరవం మీద అత్యంతలేసి మాకు అబ్బాయి పోక మీద అత్యంత ఈడ చట్నీ పోక కనిపిస్తలేదా నారాయణ శివనారాయణ ఏం కాదు దాని పేరేం పేరు రమేష్ నామదేశ్య మమ్మీ పేరేం పేరు సంజన నామదేశ్య సంజన నామదేశ్య ఇక ఏం కాదు బిడ్డ ఇక పెళ్లి ఆకనే ఇక 16 పండు ఎలాగ ఏడ తిరగదు కొడుకో బిడ్డ అత్తని మనవరాలు వస్తుంది అక్క దెబ్బకే అవ్వ ఇక రంది లేకుండా ఇక మీ అయ్య రమేష్ ఇక మా సంజనవ్వ ఇక కొడుకును మనవరాలు ఎత్తుకొని కూర్చుండే ఏ రంది లేదు అమ్మాయికి తాళి కట్టాయనమ్మా కలిగితోని అమ్మాయి కట్టుకుంటానా
కనుక నీ కొడుకు అగ్నేశ్వరం మన ఇంటి ముందు నువ్వు బిడ్డ ఉమారానికి పెళ్లి జరుగుతుందా అగో అబ్బలాల పెళ్లి జరుగుతుంటే పచ్చని పందిట్లో ఉన్నారు అవ్వయ్య రాజులు ఇప్పటికప్పటి కళ్ళను అవ్వలాల ప్రాణం పోయే వాళ్ళు యమ ధర్మరాజు కళ్ళల్లో కనిపిస్తాడు మనున్న వాళ్ళకు భగవంతుడు దాసులై తిరుగుతాడా అగో పచ్చని పందిట్లా కొడుకు పెళ్లి అవుతుంది బిడ్డ పెళ్లి అవుతుందని వాళ్ళు సంబురా పడుతుంటే 7,000 యవనోళ్ళు అవ్వయ్య కళ్ళల్లో కనిపించి కొడుకయ్య వెళ్ళిపోదాం అంటే అబ్బలాల కానాడు ఇద్దరు అవ్వయ్య రాజులు ఏమనుకున్నారు అయ్యా మీతోటి మీ వద్ద కానీ ఒక్క మాట నాయనా ఈ అల్ల నా బిడ్డ ఆడివిల్ల నా బిడ్డ నీతి కళ్ళు చేతులు పెట్టలేదు నా బిడ్డను అత్తగారింటి పంపించలేదయ్యా అల్లుడా శ్రీమంత రాజని ఆనాడు యమ ధర్మరాజును బతిలాడిపోయే జీవనాన్ని వెనుక గుంజుకోనిగా బిడ్డయో బిడ్డ నాయి బిడ్డ నా బిడ్డ అయ్యో బిడ్డ నాయి బిడ్డ నా బిడ్డ బిడ్డ ఉమా బంధువులు కోరి అయ్యయ్యో అల్లు దగ్గరగా అల్లుడా శ్రీమంత రాజా ఈ అడిగి మా బాకి తేలిపోతుంది కొడుకు నా బిడ్డ పైనవయ్యా నా బిడ్డ పైనవయ్యా అవ్వయ్య లేని కొడుకవని నానా సాదుకున్న నువ్వే చంపుకున్న నువ్వే కానిగా అయ్యా అల్లుని చేతిలోనా పెట్టినారా అల్లుని చేతిలోనా పెట్టినారా ఆనాడు ఎంతైనా గాని అయ్యయ్యో వదిలే అంది దేవి దగ్గరికి వచ్చి ఓ కోడలా గంజిలవ్వ నువ్వు అవ్వయ్య లేని బిడ్డవు బిడ్డ నీ సేది అన్నాని మేము ఆశపడ్డాం ఓ అవ్వా నీ చేతి చీకని మేము నోసుకోలేదు 4 రోజులు బిడ్డ మమ్మల్ని అరుచుకుంటాం అనుకున్నవేంగమ్మా అయ్యా రేపు రేపాడికల్లా నా కోడలో ఆడి బిడ్డ పైన అవ్వా నా అయ్యో బిడ్డ ఇలా నీ ఆడి బిడ్డ తీసి నీ చేతిలో పెడతాన్నా ఓ కోడలా మీరు వదిన మరదళ్ళు కాదు ఒక తల్లి పిల్లలు వాళ్ళే కలిసి మెలిసి ఉండమన్నారు అప్పుడు కోడలు మంచిని అత్తమా మీద ఏడుతుంటే ఊళ్ళో ఉన్న మంది అనుకుంటాను అబ్బా ఇంత చక్కని కోడలు వీళ్ళ దొరకడు ఎంత అదృష్టం అనుకుంటాను రే అబ్బా అయ్యా అత్తమా మీద వాడి కా కోడలు అంత వర్రుదండి ఆడవిల్ల ఓ అని వర్రంగా మరి అప్పుడు ఆడవిల్ల అంజలి వచ్చి ఆడిబిడ్డ నువ్వు ఎడవకవ్వా మీ అవ్వయ్య రాలు ఏమన్నా నాకు పేదింటి బిడ్డ కావాలి 4 ఎండలు చూడాలి 4 కట్టాలు చూడాలి సుఖాలు చూసిన పిల్లే కావాలి మాకు అని మీ అవ్వయ్య నన్ను వంశీ తీసుకొచ్చిండ్రు అవ్వా నీ బతుకు నేను ఆగం చెయ్య నువ్వు నాకు ఆడిబిడ్డవు కాదవ్వా నా తోడబిట్టిన అక్కవనుకుంటా అవ్వా నీకు ఇలాంటి బాధ లేదు ఆడిబిడ్డకు ధైర్యం చెప్తుంటే ఊళ్ళో ఉన్న మంది అనుకుంటారు అబ్బా పేదింటి బిడ్డ గుణం చూడు ఎంత ముద్దుకున్నదో ఇంత చక్కని కూడా వీళ్ళకు దొరకడు వీళ్ళ అదృష్టం అనుకుంటాను నాకు ఆనాడు వాడు వీళ్ళు అంజలేవి చేతులుగా ఆడిబిడ్డలు పెట్టి అవరు 50 రాజుల ప్రాణం పోయినప్పుడు ఆనాడు పిల్లగాడు అగ్నేశ్వర మహారాజు అమ్మో ఈ అలమీ బాగి చేరిపోయిందా అవ్వా ఇలా అవ్వలేని కొడుకు చేద్దావా అయ్యలేని కొడుకు చేసిపోతివా ఆనాడు వాడిని కొడుతుంటే ఊళ్ళో ఉన్న మన అయ్యా పండుగలు లేదు సావైంది సావులు లేదు పండుగ అయింది అయ్యా ఈ అల్ల వేరడికి నా అవ్వా వచ్చిన వాళ్ళు ఎక్కడక్కడ వెళ్ళిపోయినప్పుడు కాళ్ళ పారాని ఆరలే నెత్తిన జీలకర్ర బెల్లం దురపలే నాకు ఆనాడు వెనక నా ఆడబిడ్డను వాళ్ళిద్దరు మరి ఎంతైనా అవ్వయ్య శివలు అక్కడ ఊసంగా కొడుకు అగ్నేశ్వర మహారాజు జీవుల్లా పట్టినాడు చేసినప్పుడు ఎండ వచ్చిన తెచ్చుకుంటూ వచ్చి సాగర మంది సాగర పట్టిండు ఈ వెనక తిరిగి వచ్చి కులాన్ని మేటి బ్యాగ్ తెలుసుకుని వచ్చేండు
మంచిగడ్డవుడు పేడ వేరవంగా అవ్వ మీ బాకి చేరిందని బాబుకుండా సాగు కావాలి ముత్తయ్య సాగు వచ్చిందని ఇద్దరు భార్య భర్త స్థానం పోసి కాళ్ళు బస్సు పెట్టి 20 రూపాయల బిల్లు రొట్టు పెట్టి పేడల బండ పెట్టి పూల మాల మెడలో వేసి కొడుకుకుండా పడ్డంగా ఆనాడు ఇద్దరు ఆడిబిడ్డలు అగో ఆనాడు ఆ వదిన పేడ కొమ్మలు బట్టి వర్రంగా తర్వాతల పానం పోతే అయ్యో పాపని పోయి మీద కుండ పెట్టరాదా ఎవడంతా ఆగోతో తిరుగుతో అంటే వాడు ఉన్నప్పుడు ఆగినారా మాగా వచ్చిన సాగు గాడికే బలుపోరాదా అయ్యా అబ్బయ్యా కారణాల గడ్డగా దింపుడు గల్లం ఏంది చేస్తారు ఎనుకోళ్ళు ముందు రోజు అందరం దింపుడు గల్లం చేస్తారా పేరు దింపుడు గల్లం నాలుగు పక్కల 4 విరికిల బియ్యం పోసి గిద ఊరికి వచ్చి ఆ కోడలు అంజలిదేవి కన్న బిడ్డలు ఎక్క వెనక చెవుల నోరు పెట్టి అయ్యో అవ్వా అని పిలుస్తాంది ఆ బిడ్డ ఉమరని అవ్వా అని పిలవంగా ఆనాడు 4 పక్కల 4 విరికిల బియ్యం పోసి అవ్వయ్య తీసుకది అప్పుడు వెనక మన పేడలు పెట్టాము అన్న బిడ్డకి వచ్చినాక వెనక మిగిలిన కట్టల మీద వేసిన వెనకల గంగ దానం చేసి వచ్చి వెనకల కాటనానికి అగ్గి పెట్టాంగా కాటన కలంటకుండా తల వలిగినప్పుడు కాటన కాడు ఉండద్దు పాబిడ్డ నా బిడ్డ ఉమారాని ఓ అని వరుతుంది అమ్మా నా పెళ్లి చేసినవే నా కట్టమేం చూసినవే నా బాధ ఏం చూసినవే అవ్వా నేను అడవిల్లను కాదే అవ్వ నేను అపరాధనని ఆ బిడ్డ ఓ అని వర్రంగా అయ్యయ్యో అవ్వలాగా అంటే వెనక అయ్యయ్యో రోజు 300 పిట్టి పెట్టి 200 పక్షి పెట్టి 510 కొండ రోజు నాడు అన్నాడు ఆ కొడుకు అగ్నేశ్వర మారా తల్లిన సౌరాలు చేసుకుని చచ్చిపోయిన పేరు మీద పండుగ ఎత్తలేరికే మరి చనిపోయిన పేరు పండుగ ఎందుకు చేస్తారంటే పుణ్యాత్తులు ధర్మాత్తులు ఇంట్లో కూర్చుండి అన్నం తింటే ఎన్ని మెతుకులు కింద పడతాయో సచ్చినంలో జీవన స్వర్గం ఎట్లెక్కుతాడట మరి ఆ అవ్వయ్య పేరు మీద ఆ కొడుకు పెళ్లి సావైంది సావులే పెళ్లి అయిందని అవ్వయ్య పేరు మీద నాడు కొడుకు అగ్నేశ్వర మారదం అవ్వ నువ్వు తిని సుఖపడే టైంలో దూరం అయిపోతే అవ్వయ్య పేరు మీద కొండంత పండుగలు అవ్వయ్య పేరు కొండ పండుగ చేసుకున్నప్పుడు పిల్లగాడు అగ్నేశ్వర మహారాజు కడతాండే అల్లుడు శ్రీమంత మహారాజు ఏమన్నా అయ్యో బామాది నీ బిడ్డ తయారు చేసి సాగదోలు అంటాడు మరి అప్పుడు అగ్నేశ్వర మహారాజు అనుకున్నాడు నా చెల్లె ఇలా అత్తగారింటికి పోతారు రేపటికల్లా నాకు ఆశపడకుండా బతకాలి ఇవాళ ఉన్న గుణం రేపు ఉండదు రేపున్న గుణం ఎల్లుండి ఉండదు అని ఆ బండ్లు కట్టి మా అవ్వయ్య అన్నట్టుగా నా చెల్లె నేను చిన్న చూపు చూడ రేపటికల్లా నా చెల్లెకేమో తన భార్య అంజలియే వచ్చినాదా మన ఆడిబిడ్డ ఏడుచుకుంటూ పోవద్దు ఆడిబిడ్డ ఏడితే తాకుతుంది అయ్యా వెనకడి కాలాన ఇంట్లో ఆడిబిడ్డ ఎడితే ఇంటి ముందర పందిరి గుంజు ఏడ్చేదట ఆడిబిడ్డ ఎడితే తాకుతుంది అదా మన ఆడిబిడ్డ మనకు ఆశపడకుండా బతక రేపటికల్లా ఎవరి గుణం ఎట్లా మారును అని అల్లుడు ఆ చెత్త మరి ఎంతైనా కానీ ఆ శ్రీమంత మహారాజుకు బల్లలు కట్టి బల్లల బంగారం పోసిండు
ఆ చెల్లెని తీసుకొని వస్తా అంటే ఆ తొడవుటి నాకు ఎంతో మరి బాధ అనిపిస్తుంది. ఇప్పటికప్పటికి అన్నరే ఆడపిల్లలు పుట్టినలు వదిలిపెట్టి మెట్టింటికి పోతాంటే ఎక్కలను సొదెత్తేసుకొస్తుంది చెల్లె. ఇలా మన అవ్వుంటే నిన్ను సాగదోల పోనా చెల్లె, మన అవ్వుంటే నిన్ను సాలుపు సిందల దాకా తీసుకుపోయి బిడ్డో ఇక నువ్వు పైలవని మనవ్వ చెప్పుతుందా? ఓ చెల్లెలా ఊమవ్వా, ఇక నువ్వు అత్తగారింటి పోతావు చెల్లె. ఒక్క మాట చెప్పుదల్లా, ఆడవిల్ల పుట్టిందంటే బిడ్డో చెల్లెలా సంసారం చేస్తే చెల్లెడికి ఎన్ని సీదారాలు, సంసారం చేస్తే గన్ని బాధలు కోర్చుకున్నప్పుడు అదొక సంసారం అన్నరే. ఓ చెల్లెలా ఊమవ్వ, మనం అవ్వలేరు పిల్లలు చెల్లెను అత్తగారింటికి పోతావు. ఏ గడ్డం వచ్చినా ఏ నిట్టూరం వచ్చినా నీ అత్తగారింటి కాడ నువ్వు గొప్పగా బతకాలే చెల్లెలా. ఓ చెల్లెలా ఊమవ్వ, అవ్వ ఏపే ముచ్చిన చెప్పుదల్ల చెల్లె. చెల్లె ఆటల పాఠాలు చెల్లె, ఆటల పాఠాలు చెల్లె, నువ్వు అత్తగారింటికి పోతల్లవు. ఆడి పిల్లల ఆత్మ ఎట్లా ఉంటది ఎరికేనా తల్లు రాదగా. ఏ బిడ్డలకైనా అవ్వ చచ్చిపోయి అయ్య చచ్చిపోయి వదిన మరదళ్ళుంటే అన్నలు, వదిన మరదళ్ళు అన్నదమ్ములుంటే వదినళ్ళు మాట్లాడపోతే ఆ బిడ్డల కనిపిద్దలాట. నా అవ్వగారింటికి పోకున్నా నా అవ్వగారింటి పక్క పొంటోళ్ళ ఇంటికాడ ఎవరి ఇంటికన్నా అన్న పండుగ అయితే నేను వాళ్ళ ఇంటికి పోతా, నా అవ్వగారి బలగాన్ని చూసుకుంటానని ఆడపిల్లలు ఎగపోసుకొని వచ్చిన్నాడు. తోడగొట్టినోడు తొవ్వలు కనబడి చెల్లె నిన్ను ఇంటికి తోలకపోతానంటే నీ వదిన మంచిది కాదు చెల్లెలా. నీకొక్క 100 రూపాయలు ఇద్దాలా, నీ పిల్లగాళ్ళకి ఏమన్నా కొనుక్కోపోమంటే నా అన్న నాకు 100 ఇచ్చిండని 100కి ఇంకొక 100 కలుపుకొని ఆ బిడ్డ చీర కొనుక్కొని అత్తగారింటి పోయినాక నా అన్న నాకు చీర పెట్టని 10 మందిలో గొప్ప చెప్పుకుంటారే అమ్మా. చెల్లెను వాడు వెళ్ళవా నా చెల్లెలవా, ఏదన్నా కట్టవద్దే నా చెల్లెగా. అవ్వలాలయాడి పిల్లలు అవ్వయ్య ఉన్నోళ్ళు పాటి వీధి పని వేరే కడాన్ని తినలో చక్కదనం ఉన్నోళ్ళు అవ్వకుండా నాటేద్దంటే అవ్వను ఓడగొట్టుకున్న బిడ్డలు, అయ్యను ఓడగొట్టుకున్న బిడ్డలు ఈయనకి వెనక పోకుండా కర్రతో చెప్పుకుంటే ఏడ్చే బిడ్డలు ఎంతమంది లేరేగా. ఓ చెల్లెలా మామ, నీ అత్త లేదు నీకు మామ లేదు భర్త ఏదన్న మాట అన్నాడు అన్న ఏ గడ్డ వచ్చినా ఎల్ల పోసుకుంటా గాని నేను బాయిల పడి సావరా అన్నని చెల్లెలా నీ ధర్మాస తీసిన నెత్తిన పెట్టు చెల్లెగా. ఇక ఏదన్నా బాధతే నా చెల్లె వాడి సత్తగాదే నా చెల్లె, నేను ఒంటారి వాడిని నేను నీలైతనా. ఓ అన్నా ఏ కట్టవచ్చు నేను బాయిల పడి సావా నేను చెర్ల పడి సావరని నీ ధర్మాస తీసి నెత్తిన పెడితే నాకు తురితైతే చెల్లెగా. నీ కళ్ళ కనిపిస్తున్నాను
కట్టం వచ్చిన నిప్పున వచ్చిన నేను బయలుపడి సావా అన్నా నేను చెల్లబడి సావా అని అనే తెలుగు చేయి పెట్టి ప్రమాణం అంటే వేసింది ఆనాడు ఆడవిల్ల ఉమార్ అని ఇంటి ముందర అల్లుడు శ్రీమంతమారాజు ఇంకా ఏసులు అయిపోతలేదా అయిపోతలే ఉంటారా మరి ఉంచుకో మీ చెల్లెలు పోతుంది ఎందుకు అరే పండుగ వస్తే సావా అయింది సావా వచ్చినాక 4 రోజులు ఉంటుంది చూసేలోకి అంటే నాకు పెళ్లి అని వచ్చింది ఈయన ఉన్నాడు చీక్క తింటాను లోపుక తాగుతాడు కడుపు గుత్త పట్టినాను మంజాన పట్టే మరి అందుకనే నా చెల్లెని తాగదలుతాను కదా ఏడ్చులే నా ఊరికే కట్టం ఉన్న వాళ్ళ కట్టం వచ్చి చెప్తే అయ్యో పాప అని ఆలోచిస్తారు కడుపులో సుఖం ఉన్న వాళ్ళ కట్టం వచ్చి చెప్తారు అని బాగా చెప్తానని అనుకుంటున్నారు మా చెల్లె పోతా నాకు బాధ సరే నీ ఏడుతానా మరి నువ్వు గోడ సాటి నిలబడి ఓ నువ్వు ఎడతాను నువ్వు ఎందుకు ఎడతాను నాకు లేదా నా కడుపులో దుఃఖం నాకు లేదా నీకేం కట్టం ఉన్నది 16 ఏళ్ళు నాకే గింతెత్తున్నది ఇప్పటి నుంచి 84 ఏళ్ళు రావాలి నాకెంత ఉండాలి కడుపులా పెళ్లి చేసుకున్నారా అది పాడుకావు పెళ్లి చేసుకునే వాళ్ళకన్నా పాలకి ఎందుకు చేసుకున్నారా పెళ్లి కట్టపడ నిట్టపడ 3 గంటల అత్తగా నీ పెళ్ళి కీలకన పాలకి ఆదుకుంటారా బాగా మరి నాడు చెల్లెని తీసుకొని తన అదనమాట మరి బాబా శ్రీమంతరాజు నా చెల్లెని నీ చేతులు పెడతా అయ్యో ఇప్పటికప్పటికల్లా భర్త మంచోడు అయితే ఆడవాళ్ళను 3 వరుసతో చూసుకుంటాడా 3 వరుసలు అంటే స్నానం చేసినప్పుడు ఈ ప్రాంతనేమో తోడ ఉన్న చెల్లి అనుకుంటాడు కంచం ఇచ్చి అన్నం పెట్టినప్పుడు కన్న తల్లి అనుకుంటాడు ఏ రాత్రి ఏ పగలో పాప అని 1 గంట సేపు అయ్యో బాబా సాధుకున్న నువ్వే ఇక నా చెల్లె బైరవని ఒకవేళ ఇంటి వేనాక నా శిలను గునిపించుడో నీకు ఇతరుల బంగారం నింపిన నా శిలను గునిపించుడో నా శిలని ఏమన్నా అనుడో ఏమన్నా వేసినవో ఆయన వేసినవో ఒక్కవేళ నా శిలని ఏమన్నా అంటే మాత్రం నువ్వు పాలన బతుకు ఎందుకు అయ్యో నా చెల్లె అయింది నా చెల్లెని చెల్లె పెడుతున్నా కదా అయినా బావా ఇగో ఇలా పైన ఉమారాజు చూసుకొని శ్రీమంతరారాజు బయలు చూసిరా భవనాల వేడి హోదా 2 భార్య భర్తలు బయలు వాళ్ళు ఏపీరా అత్తరమ్మా 2 భార్య భర్తలు బయలు అత్త ఉన్నదే అమ్మా